ప్రజలందరికీ నమస్కారం. నా పేరు దేవరకొండ ప్రసాద్. తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని రేపుతోంది. లడ్డూలో జంతు అవశేషాలు కలిపారంటూ వస్తున్న ఆరోపణలు కొత్త మలుపు తిరిగాయి. ఈసారి మాటల యుద్ధం కాదు, ఏకంగా ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలంటూ ఓ డీఎస్పీ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడం సంచలనంగా మారింది. తుళ్లూరు పోలీసు స్టేషన్లో దాఖలైన ఈ ఫిర్యాదు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తిరుమల లడ్డూ కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పవిత్ర ప్రసాదంపై జంతు అవశేషాలు కలిపారంటూ వచ్చిన ఆరోపణలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. మీడియా చర్చలు, రాజకీయ వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ఇవి పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఈ వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని భావించిన ఓ పోలీసు అధికారి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎవరు ఆ అధికారి? శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవరకొండ నాగవర ప్రసాద్ ప్రస్తుతం మెడికల్ లీవ్లో ఉన్నారు. అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా పోస్టింగ్ వచ్చినప్పటికీ ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. ఈ నేపథ్యంతోనే ఆయన తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనకు రావడం రాజకీయంగా పెద్ద సంచలనం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంకా కొన్ని టెలివిజన్ ఛానళ్ల యజమానులపై కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒక ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రముఖులపై నేరుగా ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన పరిణామం. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన పరిస్థితి. ఇలాంటి సమయంలో తిరుమల లడ్డూ వివాదం మరింత రాజకీయ మలుపు తిరిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఇక అధికార పక్షం ఈ ఆరోపణలను ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. ఈ ఫిర్యాదు చట్టపరమైన దిశగా సాగితే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలకు దారితీయవచ్చు. తిరుమల లడ్డూ భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఆ విశ్వాసం చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు న్యాయపరమైన, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశమైంది. డీఎస్పీ ఫిర్యాదు ఎలాంటి మలుపు తిరుగుతుంది? కేసు నమోదు అవుతుందా, లేక ఇది రాజకీయ చర్చగానే మిగిలిపోతుందా? రాబోయే రోజుల్లో పరిస్థితి స్పష్టమవుతుంది. పేపర్, అట్లాగే ఈటీవీ, ఈనాడు పేపర్, అలాగే వంశీకృష్ణ మహాన్యూస్ ఛానల్, అట్లాగే ఈ డిబేట్స్ పెట్టి లడ్డూ ప్రసాదం పట్ల జిగుసాకరంగా మాట్లాడిన అందరిపైన